అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారని మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీకు ఒక విషయం చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. కొంచెం ఓపికగా వినండి. ఒకవేళ మనం మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోకపోయినా, మన పిల్లల్ని బయట వాళ్ళు కూడా ఎలా చూసుకుంటారన్నది కూడా మీకు ఒకసారి తెలుసుద్ది అని చెప్పి నేను చేస్తున్నాను. నేను ఈ మధ్య ఒక ప్రయాణం చేశానండి. అంటే మాకు కోడిపిల్లలు వచ్చిన దగ్గర నుంచి కోడిపిల్లలు డిస్పాచ్ అయ్యి వెళ్ళేదాకా నేను అసలైతే ఏ ఊరు వెళ్ళనండి. అంటే 45 డేస్ ఎక్కడికి వెళ్ళను. ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటే ఏదైనా ఒక ఊరు అమ్మ వాళ్ళ దగ్గరికి ఎక్కడికో వెళ్ళొస్తూ ఉంటా ఏలూరు. నేను ఏలూరు నుంచి వస్తున్నాను ఒకరోజు. వస్తుంటే అప్పటికి 2:30కి వాళ్ళు నూజివీడు ఎక్కారు. కొండపర్వ దాటిన తర్వాత కొంచెం ఎలా ఉంటదంటే కొండపర్వ లోపు ఎలా ఉంటదంటే కొంచెం తోటలు అది ఇది బాగుంటాయి. ఆ మధ్యలో ఒక దారి ఉందండి. ఏది చిన్న దారి తోటల మధ్యలో నుంచి. అది ఒక తండాకి వెళ్ళే దారంట. అక్కడ ఆపమన్నారు ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్ ఆడపిల్లలు. ఒక 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఆపమన్నారు. డ్రైవర్ ఏమో ఇక్కడ నేను ఆపనమ్మా అంటే, మా నాన్నగారు ఉంటారండి ఆపండి అంటే, మీ నాన్నగారు రోడ్డు మీద ఉంటే కనుక నేను ఆపుతానమ్మా అన్నారు. సో అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఈయన ఏంటంటే అక్కడ ఎవరు లేరు. ఆ స్టేజీ కూడా కాదు, ఒక రిక్వెస్ట్ స్టాప్ కూడా కాదు, ఒక అటు వెళ్ళే దారి అనమాట, ఒక ఊరికి వెళ్ళే దారి. మామూలుగా వీడప్పుడు ఆపుతారేమో, ఆపమన్నారు. అక్కడ తండ్రి లేడు. బస్సు లాగిచ్చేసేసి పక్క ఊరు వచ్చిన తర్వాత ఆపారు. అక్కడి నుంచి బస్సులో వాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు కొంతమంది ఆ పిల్లలకి సపోర్ట్ అనమాట. ఏంటండి ఆ పిల్లలు ఇద్దరు ఆపమన్నారుగా, మళ్ళీ ఇంత దూరం ఎలా వస్తారు? మీరు ఆపమన్నప్పుడు మీకెందుకు, ఆపడానికి ఏమైంది, అది ఇది అన్నారు. నాకు అప్పుడు అనిపించిందండి, ఏదో కారణం ఉంటేనే కదా మనని ఆయన ఆపకుండా ఉండేది. ఏదో అక్కడ ఒక కారణం ఉండబట్టి ఏదో సేఫ్ కోరే ఆయన వద్దన్నారు. తర్వాత ఆయన చెప్పింది ఒకటే, ఆఫ్ చేసి బస్సు వెనక్కి తిరిగి కూర్చొని ఒక మాట మాట్లాడారు. ఈ పిల్లలని నా పిల్లల కిందనే భావించి నేను ఇక్కడ దింపాను. అది మీకు ఏదన్నా అభ్యంతరం ఉంటే వెళ్ళి డిపోలో చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు అన్నారు. తర్వాత నిదానంగా అర్థం చేసుకుంటే ఏమైంది, ఆ డ్రైవర్ ఒక్కటే చెప్పాడు, ఆ పిల్లలు చాలా అందంగా ఉన్నారు. నిజంగానే వాళ్ళ నాన్నగారు వస్తున్నారే వాళ్ళు తీసుకెళ్ళడానికి, కానీ అక్కడికి రాలేదు. ఈ పిల్లలు నడిచి తండా దగ్గరికి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు, మధ్యలో అన్ని మామిడి తోటలు. ఈ మధ్యలో సిచ్యువేషన్లో ఏదైనా అవ్వచ్చు ఈ పిల్లలకి, అంతే కదా. మధ్యాహ్నం 2 గంటలు, 2:30 అప్పుడు ఒకవేళ చీకటి పడితే ఆ ప్రాబ్లం వేరు. ఈ ఇద్దరు పిల్లలు తప్పితే అక్కడ ఎవరు లేరు, ఏదైనా జరగవచ్చు అన్న దాంతో ఆయన ఏం చేశారంటే డ్రైవరు కొంచెం ఊరు వచ్చిన తర్వాత ఊరికి స్టేజ్లో ఆపి, మీ వాళ్ళకి ఫోన్ చేయండి అమ్మా అన్నారు. అంటే ఏంటి, వాళ్ళ నాన్నగారు వచ్చి అప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్ళిన కరెక్ట్ పాయింట్. కానీ బస్సులో వాళ్ళు అలా కాదు కదా, ఏదో నోటికొచ్చినట్లు డ్రైవర్ని మాట్లాడారు. నాకు అనిపించింది, ఎందుకు పిల్లలకి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఏంటి, పిల్లల్ని తిట్టాడా, కొట్టాడా, ఏం చేయలేదు కదా. అమ్మ నేను ఆపను, మీ పేరెంట్స్ అక్కడ లేరు కాబట్టి నేను టౌన్లో ఆపుతాను, సెంటర్లో ఆపితే అక్కడ కూర్చొని ఫోన్ చేయండి. నిజంగానే అమ్మాయి ఫోన్ చేసింది, నాన్న వచ్చావంటే దారిలో ఉన్నానమ్మా అన్నా. దారిలో ఉన్నా అంటే ఆయన ఎప్పటికి వస్తారో తెలియదు, వీళ్ళు రోడ్డు మీద నిలబడి ఉండాలి, లేదా వీళ్ళు నడుచుకుంటూనే వెళ్ళిపోతారు కంగారు. ఎంత చక్కటి ఆడపిల్ల ఏదని కాదండి, ఆడపిల్ల కదా. ఆయన చేసింది చాలా కరెక్టు. నాకు ఆయన్ని అప్రిషియేట్ చేయాలనిపించింది. ఆయన అంత ఆలోచన చేశారు. డిపోలోకి వెళ్ళి కంప్లైంట్ చేసుకోమని చెప్పారు. సో 4-5 తప్పులకి డిపోలో వాళ్ళైనా లేటుగా వచ్చిన ఏదో ఒకటి మెమోస్ ఇవ్వచ్చు. కానీ ఇలాంటి ఒక మంచి పనులు చేసినప్పుడు డిపో వాళ్ళు కూడా డ్రైవర్లకి అప్రిషియేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా మానవత్వం అన్నది ఇంకా పెంపొందించుకుంటారనిపించింది నాకు. ఏదైనా ఆయన ఒక మంచి పని చేసినప్పుడు బస్సులో ఉన్న వాళ్ళు కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడకుండా, ఆయన ఏదో ఒక కారణం ఉండబట్టే ఆపలేదు అని చెప్పి మనం కూడా ఒక ఆలోచన చేసి మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి. అంతేగాని డ్రైవర్ వేరు, కండక్టర్ వేరు, మనుషులు వేరు అన్నట్లుగా ఉంటే చాలా కష్టమేమో అనిపిస్తుంది. ఆలోచించేటప్పుడు, పోట్లాడేటప్పుడు రెండు వైపులు కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనిపించింది నాకు. ఎవరి ఆడపిల్లైనా ఏదైనా దూరం దృష్టితో ఆలోచించి ఒక మనిషి చేసే పనికి మనం అప్రిషియేట్ చేయాలి. నిజంగా ఆయన్ని ఫోటో తీస్తే బాగోదు, ఇంకోసారి నేను గుర్తించలేనేమోలే, కానీ నాకు అలా అనిపించింది. ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు తన పిల్లలనే కాదు బయట పిల్లల్ని కూడా ఎప్పుడైనా ఏ ప్రమాదమైనా సేవ్ చేస్తారని. మనం కూడా ఒక్కొక్కసారి హెల్పింగ్ నేచర్ బాగా గుర్తించాలి. గుర్తించేటప్పుడు ఎప్పుడు అవసరమో అప్పుడే మనం ఆలోచించాలి. అది ఏ టయానికి చేయాలో ఆ టయానికి చేసేసేయాలి. హెల్ప్ చేసేదేదో తర్వాత చేద్దాంలే అంటే అది చేతులు దాటిపోవచ్చు ఒక్కోసారి. నేను అది చూశాను కాబట్టి నేను అది చెప్తున్నానండి.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.